ఈరోజు బాదుషా చేసుకుందామండి. దాని గురించి అని నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండి ఇందులో వేసేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక అర చెంచా వంట సోడా తీసుకున్నానండి. ఒక అర చెంచా వేసుకోవాలి వంట సోడా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడిన ఉప్పు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇది బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం ఇలా కలిసిపోయింది కదండి. వంట సోడా సాల్ట్ కలిసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెయ్యి వేస్తున్నానండి. ఒక కప్ హాఫ్ కప్ ఉంటుంది నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కూడా మనము కొంచెం వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలండి. చల్లారకంట పోసుకోవాలి. కొంచెం వేడి ఉండాలి, మరి అంత వేడి కాదు, కొంచెం వేడి ఉంటే సరిపోతుంది. ఇంకోండి ఇంకా కొంచెం వేసుకుందాం, సరిపోలేదు. వేసేసుకున్నాం కదండి. మొత్తం ఇలా కలిపేసుకుంటే మనకి ఇలా ఉండ చేస్తే నెయ్యితోనే ఉండ అవ్వాలండి. ఇంకోండి చూడండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెరుగు వేసుకోవాలండి. చూడండి ఇలాగా ఇది మొత్తం ఉండ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుందాం. ఇంకోండి 2 స్పూన్లు పెరుగు కూడా వేస్తున్నాను. ఈ పెరుగు పూలు ఉండకూడదండి, కూలింగ్ ఉండకూడదు, పూలు లేకుండా చూసుకోండి. ఇంకోండి ఈ పెరుగు కూడా మనం వేసేసుకొని మొత్తం ఇలా కలిసిలాగా ఈ పెరుగు కూడా మొత్తం కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇంకోండి చూడండి మొత్తం పెరుగు నెయ్యి అంత వేసి కలిపేసాం కదా. ఇలాగ పట్టుకుంటే ఇలా ఉండలాగా అవ్వాలి. ఇప్పుడు మొత్తం వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకుంటా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. మరి మెత్తగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు, అలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటా మనము కలుపుకోవాలి. ఇంకోండి చూడండి చపాతీ ముద్దలా కలిపేసుకున్నాం కదా. ఇలా ఇరిస్తే చూడండి పొరలాగా ఎలాగొస్తుందో ఇలా రావాలి. మనం కలిపిన పిండి ఇలా పొరలాగా రావాలి. ఇలాగొస్తేనే బాదుషా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం ఇలా దగ్గర చేసేసి ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి పాకం పట్టుకుందామండి. ఇంకోండి పక్కన పెట్టేసుకుందాం. మనము ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలండి. ఇంకోండి కప్పు పంచదార తీసుకున్నాను. ఇంకొక హాఫ్ కప్పు వేస్తున్నానండి. కప్పున్నర పంచదార తీసుకోవాలి. మనం పంచదార ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే వేసుకోవాలండి. ఇంకోండి వాటర్ వేస్తున్నాను. ఇంకోండి కప్పు పంచదార తీసుకున్నాం కదా, కప్పుకి వేస్తున్నాను. మళ్ళీ హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు వాటర్ కూడా పోస్తున్నాను. ఇప్పుడు ఇది మనం కలుపుకుంటూ ఉండాలండి పాకం వచ్చే వరకు. కొంచెం తీగ పాకం వస్తే చాలండి. ఇంకోండి చూడండి పాకం మరిగిపోతుంది చూడండి. మనకి ఇలా మరిగినప్పుడు ఇలా చెయ్యి ఎత్తుకొని చిన్న తీగ పాకం వస్తే చాలండి. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు అయితే తీగ పాకం వచ్చేస్తుంది. ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకుందామండి. ఇంకోండి ఒక అర చెంచా ఇలాచి పొడి వేస్తున్నాను. వేసి కొంచెం కలుపుకుందాం. ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే చాలా బాగుంటుందండి, మనకి కలర్ఫుల్ గా ఉంటది. నాకైతే ఇంట్లో లేదు ప్రస్తుతానికి, నేను వేయలేదు కుంకుమ పువ్వు. వేసుకున్న వాళ్ళు వేసుకుంటే బాగుంటదండి. ఇలా అయినా బాగానే ఉంటది, అలాగైనా బాగానే ఉంటది. కాకపోతే మాకు ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు. ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకుంటే అంటే బెనిఫిట్ అంటే ఏంటి కాదు, కలర్ గా కనబడతాయని, అంతే, ఏం లేదు అందులో. ఇంకోండి ఇంక ఈ పాకము అయిపోయింది. ఇంక మనం ఆపేసుకుందామండి. ఇంకో ఇలా అంటే కొంచెం తీగ పాకంలా రావాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. చూడండి ఇలా అంటే కొంచెం లైట్ గా, ఎక్కువ అయితే అవసరం లేదండి. ఇంకోండి కొంచెం తీగపాకం వచ్చింది చూడండి. ఇంక ఇలా ఉంటే చాలండి. చూడండి ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి పిండి ఇప్పుడు మనం నానింది కదా, కొంచెం తీసుకొని ఇలాగా బాల్స్ లా చేసుకోవాలండి. మనకి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం ఇలాగా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇంకోండి హోల్స్ పెట్టాను చూడండి. ఇంకోండి ఇలాగే మనం అన్నీ చేసేసుకోవాలండి. ఇంకోండి ఇక్కడ పెడుతున్నాను. ఇంకోండి చూడండి ఇలా చేసుకొని ఇలాగా మనకి హోల్ లాగా ఇలా పెట్టేసుకోవాలండి. ఇంకోండి చూడండి అన్నీ మనం ఇలాగే చేసేసుకోవాలి. ఇంకోండి చూడండి మనం కలిపాం కదండి, ఆ పిండి మొత్తం ఇలా చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసేసుకొని హోల్స్ లా పెట్టుకోవాలి. నూనె ఎక్కువ వీట్ అవ్వకూడదండి, కొంచెమే వీట్ అవ్వాలి. ఎందుకంటే ఇది లోపలికల్లా ఉడకాలి కాబట్టి కొంచెం వీట్ అయితే చాలు. ఇంకోండి నేను వేస్తున్నాను చూడండి. ఇంకోండి ఇలా వీట్ ఎక్కితే చాలు, మరి ఎక్కువ వీట్ ఎక్కకూడదండి. ఇంకోండి నేను వేస్తున్నాను. సిమ్లోనే ఉంచండి, స్టవ్ అయితే ఐలో పెట్టకండి. ఐలో పెడితే తొందరగా మాడిపోతే లోపల ఉన్న పిండి ఉడకదు. ఇంకోండి చూడండి
సిమ్లో పెట్టే మనము వేసుకోవాలి. ఆయిల్ అయితే పెట్టకూడదు. వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం గరిటె పెట్టకూడదండి. ఇంకోండి ఇప్పుడు మనము 1 నిమిషం అయింది కదా, ఇప్పుడు ఇలాగా టర్న్ చేసుకోవాలండి. చూడండి ఇలా నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి. అన్నీ మనము వేసినవి మొత్తం ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంకోండి చూడండి సిమ్లోనే ఉంచండి. ఆయిల్ అయితే మాత్రం పెట్టకండి. చూడండి వేగుతున్నాయి కదా, స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఆయిల్ అస్సలు ఉండకూడదు. ఇది ఎందుకంటే మనం కొంచెం లాగా ఉంటుంది కాబట్టి పిండి లోపల కల్లా ఉడకాలి కాబట్టి సిమ్లోనే ఉంచాలండి. ఆయిల్లో పెట్టకూడదు. ఆయిల్లో పెట్టిన వెంటనే కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి అలాగే ఉండిపోద్దండి. చూడండి ఇలా తిప్పుకోవాలి. కలర్ ఇంకో 2 నిమిషాలు అయితే ఇంకా అయిపోతాయండి. ఇవి తీసేసుకుందాం పక్కకి. ఇలా టర్న్ చేసుకుంటా కాల్చుకోవాలి. అలా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకవైపే కాకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి. అలా అయితే మొత్తం కూడా ఉడుకుతుంది, లోపల ఉన్న పిండి కూడా ఉడికిపోతుంది. 2 నిమిషాలు అయితే అయిపోతాయి, తీసేసుకుందాం. ఇంకోండి ఇవి అయిపోయినాయి. ఈ కలర్ వస్తే చాలండి. ఇలా తీసేసుకోవాలి. మనకి ఈ కలర్ లో వస్తే చాలు. చూడండి నేను తీసేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు తీసేసుకున్నాం కదా, ఇంకొక వాయి కూడా ఉంది, అవి కూడా వేసేసుకుందాం మనం. ఇంకోండి ఇప్పుడు ఈ పాకంలో వేసేసుకుందాం మనము. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి. వేడి చల్లారితే మళ్ళీ పాకం పేల్చదు, వేడితోనే వేసుకోవాలి. చూడండి వేసేసాం కదా. ఇప్పుడు మనం వేసిన తర్వాత ఇలాగా టర్న్ చేయాలండి. ఈ పక్క నానుతుంది, ఈ పక్క నానుతుంది, పాకం బాగా పీల్చుతుంది. ఇలా టర్న్ చేయాలి. ఇప్పుడు ఇలా టర్న్ చేసేలా ఉంచి ఆ వాయి చూసుకుందాము. ఈ లోపల ఈ నానుతాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పక్క తీసేసి వేసి అట్ల పైన వేయాలండి. అలాగైతే పాకం బాగా పీల్చుతుంది. ఇంకోండి ఈ నానే కదా, ఇవి మనము కొంచెం పక్కా తీసి పెట్టుకుందాము. అప్పుడు అవి కూడా వేసేసి వాటిపైన వేసేసుకుందామండి. అలాగైతే పాకం కూడా బాగా పీల్చుతుంది. ఎందుకంటే ఈ ముందేసాం కదా మనము. ఇంకోండి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అవి కూడా ఏగిపోయండి, తీసేస్తున్నాను నేను. చూడండి ఈ కలర్ వచ్చేస్తే చాలండి. ఇది ఏగిపోయినాయి, తీసేస్తున్నానండి నేను. ఇంకోండి ఇప్పుడు ఇవి కూడా ఈ పాకంలో వేసేసుకుందామండి మనము. వేసేసి అటు ఇటు ఇందాక అవి ఎలా టర్న్ చేసామో సేమ్ ఇవి కూడా అలాగే టర్న్ చేయాలండి. నాని కొద్ది ఇంకోండి ఇలాగా మొత్తం నానిపోతాయి. ఇలా టర్న్ చేసేవాలి. చూడండి ఇలా మనం అన్నీ 1-2 నిమిషాలు ఇలా టర్న్ చేసిన తర్వాత అవి కూడా వీటిలో వేసేసుకుందామండి మనము. వేసేసి అవి కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే ఈ పాకం బాగా పీల్చుతాయండి. ఇంకా ఇంకోండి ఇవి కూడా మనం వీటిలో వేసేసుకుందాము. వేసేసి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు మనము మూత పెట్టేసుకుందామండి. మొత్తము ఇలా పాకంలో అన్నీ వేసేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మనము మూత పెట్టేద్దాం. అన్నీ ఇలాగా పాకం ములిగేలాగా పెట్టుకోవాలండి. చూడండి అన్నిటికి కూడా పాకం ఇలా ములిగింది కదా. ఇప్పుడు మనము మూత పెట్టేస్తాను. ఇంకో చూడండి 5 నిమిషాల తర్వాత అన్నాం కదా, చూడండి ఎంత జ్యూసీగా నానిందో బాదుషా. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హెల్తీగా తినొచ్చండి. ఇంట్లో గోధుమ పిండితోనే చేశాను నేను. ఎంత బాగా వచ్చిందో చూడండి, జ్యూసీగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ బాదుషా ఎలాగొచ్చింది అన్నది. టేస్ట్ మాత్రం వదిలిపోయిందండి.